ఆల్రైట్ రెట్రో ట్రయల్ రిలీజ్ అయిపోయింది. ఇంకా మే మంత్లో మనకి ఏమన్నా హోప్స్ ఉన్నాయి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇన్ దిస్ కేటగిరీ అండ్ ఆల్సో హిట్ 3. మార్నింగ్ పూట ఏదో అబ్బో మామూలు ప్రెస్టేషన్ కాదు, ఇట్స్ క్యారీడ్ అవే అండ్ లెట్స్ కూల్ డౌన్ వైల్ వాచింగ్ ఇట్. చూద్దాం ఎలా ఉంది ఇంకా. వెల్కమ్ 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 10 నిమిషాల్లో మంచి జింక బిర్యానీ రెడీ. తెలుగు ట్రయల్ రిలీజ్ చేశారు. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్. ఆలోపో షో చేయి. షో చేద్దామా? చేద్దాం చేద్దాం. లుక్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. యుద్ధం ఇచ్చే మత్తు ఉంది. ఎక్స్టాటిక్ గొడవ సడన్ గా పీస్ డెమోక్రసీ అన్ని వదిలేసి ఇంట్లో కూర్చొని తిని నిద్రపోమనంటే నవ్వాను, అయినా నయం కాలేదే. గొడవలు, పంచాయతీలు, రక్తపాతాలు, రౌడీజాలు అన్నీ ఈ క్షణం నాడు వదిలేస్తా. ఇన్నేళ్లలో మా జీవితం తన్ని దాదాపు బుద్ధుడిలా, నన్ను రాక్షసుడిగా మార్చేసింది. ఈ తొమ్మిది గొడవలు, రక్తం ఏమి నన్ను వదలపోలేను. పోలేవు కూడా. నన్ను చాలా ఏడిపించావు పారి. ఇంతేనే, ఇంతే. ఎప్పుడొస్తాడు ఎప్పుడొస్తాడు? అందమైన అద్భుతమైన సంఘటనలపై ఎన్నో చూస్తాను. ఆడందరి పల్సు పట్టేశాడు. ఇంకా ఏమేం ఆటలాడతాడు? ఊరంతా చప్పట్లు కొట్టి తాకితే పగిలిపోద్ది. కాకినాలో పడిపోయింది. తాకితే పగిలిపోద్ది. కాకినాలో పడిపోయింది. Can't old man sleep peacefully? ఒక నిజమైన యుద్ధం వస్తుందని ఎదురు చూస్తున్నా. వెళ్ళి త్వరగా రమ్మని చెప్పు ఆ ఒక్కడిని. ముద్దుల కొడక, డాడీ ఇస్ కమింగ్ రా. పంగనామాలు పెట్టకండి అయ్యా, మీ దండం పెడతా. బాగుందన్న, చాలా బాగుంది. నాకు కార్తిక్ సుబ్బరాజ్ గారి మీద నమ్మకం ఉంది కానీ ట్రైలర్ని ఏదో మనం అంతా ఫైట్, లాఫ్, డైలాగ్, ఈ ఎడిట్ భలే ఉంది కానీ మ్యూజిక్తో సింక్ అవుతా. మనం ప్రీవియస్ కంటెంట్లో కూడా చూసాము, వాళ్ళు అదే ప్యాటర్న్ ఫాలో అయ్యారు. ఇది ఓకే కానీ చాలా హెవీ ఫైట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి. ఇట్ ఈస్ క్లియర్, బట్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు, అది కూడా బాగా అర్థమవుతుంది. చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి అబ్బా. లుక్స్ మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు, చాలా ఫ్రెష్గా, చాలా బాగా సూట్ అయింది. దాంట్లో నో కాంప్రమైజ్. అది మాత్రం చాలా చాలా బాగుంది. లుక్స్ మాత్రం మార్షల్ ఆర్ట్స్, కుంఫు కైండ్ ఆఫ్ ది డ్రెస్ కోడ్ ఏదైతే ఉందో, ఇదేంటో అసలు ఇది చూస్తేనే గ్యాంగ్స్టర్ లాగా ఉంది. మొత్తం డిఫరెంట్ గ్యాంగ్స్టర్స్ ఉన్నారు, కొట్టుకొని చేస్తున్నారు. మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ అటు వెళ్ళిపోవడం ఏంటో అనుకున్నాను. సో ఇక్కడ చూసిన తర్వాత అబ్బా అదేం లేదు, అదేదో చిన్నపాటి కాంపిటీషన్లో ఉంది. సో అక్కడ ఫైట్ చేసుకొని కొట్టుకొని చచ్చిపోవటం, చివరికి ఎవరు ఉంటామని ఇది చూసిన నాకు అర్థమైంది అనమాట. సో ఓకే, అంతే. ప్రాపర్గా కట్ చేయలేదు అబ్బా ట్రైలర్ అయితే, అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. చాలా బాగా కట్ చేయొచ్చు. సో చూద్దాం ఇంకా థియేటర్లో ఏదన్నా కానీ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే కార్తిక్ గారి మీద నమ్మకం ఉంది. రీసెంట్గా చాలా మంచిగా వస్తున్నారు. రీసెంట్గా ఫిల్మోగ్రఫీ చాలా బాగుంది, మంచిగా వస్తున్నారు. సో ఆయన మీద ఉన్న నమ్మకంతో హోపింగ్ ఫర్ ది బెస్ట్. థియేటర్లో మంచిగా సాటిస్ఫై చేస్తారనుకుంటున్నా. ఇంతవరకు వాళ్ళు మంచి కట్ చేయలేదు. సో అనే అభిప్రాయంతో ఉంటున్న ప్రస్తుతానికి అయితే నాట్ అండ్ సాటిస్ఫైయింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది, బట్
లేదు, ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ రాలేదు. సో 12 అయితే ఓకే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ సిల్వర్ స్టార్ మ్యాన్. సో అంతే. ఓకే. ఇంకా థియేటర్లో మంచిగా సాటిస్ఫై చేస్తారని కోరుకుందాం అంతే ప్రస్తుతానికి. మనకి ఇంకో ఆప్షన్ లేదు. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.